హలో హెల్తీ పీపుల్, లెట్స్ మేక్ చీజ్ ఆమ్లెట్. ఈ రెసిపీ నేను నా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది హై ప్రోటీన్ అండ్ కీటో ఫ్రెండ్లీ రెసిపీ కాబట్టి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. సో ఫస్ట్లీ ఆనియన్స్ని, టొమాటోస్ని అండ్ చిల్లీస్ని చాప్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. అండ్ దెన్ ఎగ్స్ని తీసుకోండి. సో నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నాను. సో వాటిని బ్రేక్ చేసుకొని ఆ బౌల్లోకి యాడ్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ చీజ్ని తీసుకోండి. నేను ఇక్కడ మోజరెల్లా చీజ్ని యూస్ చేస్తున్నాను అండ్ దాన్ని గ్రేట్ చేసి ఎగ్స్లో యాడ్ చేసుకున్నాను. చీజ్ని యాడ్ చేసిన తర్వాత మనకు తగినంత సాల్ట్ అండ్ పసుపు అండ్ కారాన్ని యాడ్ చేసుకోండి. అండ్ మనకు తెలిసినట్టుగా దాన్ని ఫుల్గా మిక్స్ చేసేయండి, అంతా కలిసిపోయే విధంగా. అండ్ దెన్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చెక్ చేసుకొని దానిపైన బటర్ని లేకపోతే గీని యూస్ చేయండి. గీ ఈజ్ బెటర్ చాయిస్, ఆఫ్ కోర్స్ ఆల్సో బటర్, ఎందుకంటే వీటిల్లో మనకి గుడ్ ఫ్యాట్స్ దొరుకుతాయి విచ్ ఈజ్ రియలీ హెల్దీ. అండ్ మనకు తెలిసిందేగా, ఆమ్లెట్ని పోర్ చేసుకొని అది హీట్ అయ్యేదాకా చూడండి. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ మోజరెల్లా చీజ్ ఒకవేళ కావాలి అంటే మళ్ళీ దానిపైన కూడా అలా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వన్స్ అంతా ఈవెన్గా కుక్ అయిన తర్వాత దాన్ని అలా ఫోల్డ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోండి. అండ్ సో నేను ఇక్కడ 4 ఎగ్స్ని యాడ్ చేశాను కాబట్టి 2 ఆమ్లెట్స్ వేస్తున్నాను. సో రిమైనింగ్ దాన్ని కూడా ప్యాన్ మీద యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకొని చేస్తున్నాను. అండ్ అంతా ఈవెన్గా కుక్ అయిన తర్వాత మళ్ళీ చీజ్ని గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకేసారి క్లోజ్ చేయండి. ఈ ఆమ్లెట్స్ని మనం హ్యాపీగా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఎగ్స్లో మనకి హై ప్రోటీన్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. సో యూ కెన్ సీ ఎలా చీజ్ అయితే ఎలా కనిపిస్తుందో. అండ్ హ్యావ్ ఇట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.